వరంగల్ జిల్లా బోడమాణిక్య తండాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. భర్త ప్రవీణ్ ఇంటికి ముందు భార్య స్రవంతిని అలాగే పిల్లల మృతదేహాలను ఖననం చేసేందుకు ప్రయత్నించారు. నిన్న ఇంటి ముందే తగలబెట్టారు. ఖననం చేసేందుకు గోతులు తవ్వారు. బంధువులు అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నం జరిగింది. తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులపై స్రవంతి బంధువులు తిరగబడ్డారు. హైదరాబాద్ కూకట్పల్లిలో నిన్న స్రవంతి బలవన్మరణానికి పాల్పడింది. భర్త ప్రవీణ్ వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలను చంపి స్రవంతి బలవన్మరణానికి పాల్పడింది. నిన్నటి మృతురాలి భర్త ప్రవీణ్ స్వగ్రామం బోడమాణిక్య తండాలో ఇంటిని స్రవంతి బంధువులు తగలబెట్టారు. ప్రవీణ్తో పాటు అతని కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ స్రవంతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రవీణ్ పేరెంట్స్ని రహస్య ప్రదేశానికి తరలించారు పోలీసులు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ప్రవీణ్ సొంత గ్రామం సొంత ఇంట్లోనే ఆయన భార్య పిల్లల్ని ఖననం చేస్తామంటూ గోతులు తీశారు. అక్కడే వాళ్ళందరినీ కూడా పూడ్చిపెడతామంటూ గ్రామస్తులు అలాగే ఆమె బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఆ ప్రాంతంలో గొడవకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైదరాబాద్ కూకట్పల్లిలో నిన్న స్రవంతి బలవన్మరణానికి పాల్పడింది. వాళ్ళ స్వగ్రామం వరంగల్ జిల్లా బోడమాణిక్య తండాలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే తాను బలవన్మరణానికి పాల్పడంతో పాటు ఇద్దరు పిల్లల్ని కూడా ప్రోత్సహించింది. దీంతో ఆ పిల్లల మృతదేహాలతో పాటు ఆమె మృతదేహాన్ని కూడా ఖననం చేసేందుకు ఇవాళ ఆమె బంధువులు ప్రయత్నించారు. ఇక దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. మా ప్రతినిధి వేణు జాయిన్ అవుతున్నారు. వేణు, ఈ తండాలో జరిగిన ఉద్రిక్తతకు సంబంధించి అంటే స్రవంతి ఆమె పిల్లల్ని కూడా అదే ఇంట్లో ఖననం చేసేందుకు అక్కడ ఆమె బంధువులు గోతులు తీస్తున్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ దానికి ఏర్పాటు కూడా అక్కడ చేశారు. కానీ అక్కడ కొంత హైటెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఏం జరిగింది, దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? నిన్నటి నుంచి ప్రవీణ్ ఎవరైతే స్రవంతి భర్త ప్రవీణ్ ఉన్నాడో తన స్వగ్రామం బోడమాణిక్య తండాలో తన ఇంటి వద్ద నిన్ననే స్రవంతి బలవన్మరణానికి పాల్పడ్డ విషయం తెలిసిన వెంటనే వాళ్ళంతా బంధువులంతా వచ్చి ఆ ఇంటి వద్ద పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశారు. అప్పటికే ప్రవీణ్ తల్లిదండ్రులు మరో ఊరికి వెళ్ళడంతో కూడా ప్రాణాలతో తప్పించుకున్న సిచ్యువేషన్. ఇక నిన్నటి నుంచి కూడా హైటెన్షన్ వాతావరణమే అక్కడ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ డెడ్ బాడీస్ స్రవంతి అదేవిధంగా పిల్లలు ఇద్దరు డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం పూర్తయి వరంగల్ కు చేరుకున్నాయి. అయితే గ్రామంలో స్రవంతి స్వగ్రామం 16 చింతల తండాలో అంత్యక్రియలు చేయాలని భావించారు. కానీ ఆ స్రవంతి బంధువులంతా కూడా ప్రవీణ్ చేసిన హత్య వల్లే ముగ్గురి ప్రాణాలు పోయాయంటూ ఆగ్రహంతో తిరిగి బోడమాణిక్య తండాకు సాయంత్రం చేరుకున్నారు. వాళ్ళ ఇంట్లోనే వీళ్ళకి ఖననం చేస్తామంటూ ఇంటి వద్ద గోతులు తీస్తుండగా పోలీసులు వారించే ప్రయత్నం చేశారు. సో ఆ క్రమంలో తండావాసులంతా కలిసి పోలీసులతో వాగ్వాదం దిగారు. కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడంతో పోలీసులు కూడా సైలెంట్ అయిన పరిస్థితి. ఇక ప్రస్తుతము డెడ్ బాడీస్ నెక్కొండ వద్ద చేరుకున్నాయి. పోలీసులు ప్రస్తుతం నెక్కొండ వద్ద ఆ డెడ్ బాడీస్ నిలిపేశారు. ఎందుకంటే తండాలో పరిస్థితి ప్రస్తుతం ఆ ల్యాండర్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి కొంత శాంతించిన తర్వాతనే డెడ్ బాడీస్ ను ఆ గ్రామాన్ని తీసుకెళ్లి ఖననం చేసేందుకు పోలీసులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు ప్రవీణ్ కి సంబంధించిన తల్లిదండ్రులను పోలీసులు ఉదయమే సేఫ్ జోన్ కు తరలించారు. ఎందుకంటే వాళ్ళని చంపేస్తామంటూ స్రవంతి బంధువులు వాళ్ళ గ్రామస్తులంతా కూడా దాడి చేస్తామంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో కొంత ఆ పేరెంట్స్ కూడా రక్షణ కల్పించు రహస్య ప్రదేశాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతము ఆ డెడ్ బాడీస్ ని 16 చింతల తండాలో స్రవంతి స్వగ్రామంలో అంత్యక్రియలు చేయాలంటూ కొంత దగ్గర బంధువులు భావిస్తుండగా ఆ గ్రామానికి చెందిన వాళ్ళంతా మాత్రము ప్రవీణ్ కు శిక్ష పడాలంటే ప్రవీణ్ కు శాస్తి జరగాలంటే ఆ ఇంటి వద్ద వాళ్ళను ఖననం చేయాలంటూ భీష్మించి కూర్చున్న పరిస్థితి. ప్రస్తుతానికి దాదాపు 100ల సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రామస్తులు స్రవంతి బంధువులు వాళ్ళ గ్రామస్తులందరికీ పోలీసులు అటు చెన్నారావుపేట నెక్కొండ దుగ్గనీల పోలీసులు అందరూ కూడా ఏరుకున్నారు. దాదాపు 200 మంది పోలీసులు ప్రస్తుతం గ్రామస్తులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో ఈ క్రమంలోనే కొంతమంది ఆగ్రహంతో తిరిగి ప్రవీణ్ సంబంధించిన ఇంటికి మీదికి వెళ్లి ఆ పూర్తిగా రేకులను ధ్వంసం చేయడము, అందులో మిగిలిన ఫర్నిచర్ ను కూడా ధ్వంసం చేస్తూ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు మరింత శుతిమించేటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. ఈ పరిస్థితులు చక్కబడితేనే డెడ్ బాడీస్ గ్రామానికి తీసుకొచ్చి ఖననం చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే ప్రవీణ్ తమకు అప్పచెప్పాలంటూ డిమాండ్ చేసినటువంటి ఈ గ్రామ పెద్దలంతా కూడా ప్రస్తుతం ఖననం చేసే విషయంలో కూడా తమ మాట నెగ్గాలంటూ కూడా అక్కడ పోలీసులతో వాగ్వాదం దిగుతున్నారు. ఇక మరోవైపు కట్నానికి సంబంధించి పెళ్లి సమయం లోపల ప్రవీణ్ కు 1 ఎకరం స్రవంతి కుటుంబ సభ్యులు ఎకరం కట్నంగా ఇచ్చారు. ఆ ఎకరం భూమితో పాటు మరో ఎకరం ఇవ్వాలంటూ కూడా తన కుటుంబ సభ్యులు డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. దీనిపై ఓవైపు కుల పెద్దలు చర్చలు జరుపుతా ఉన్నారు, మరోవైపు
గ్రామం లోపల ఇట్లాంటి ఒక ఉద్రిక్త సిచ్యువేషన్ అయితే కంటిన్యూ అవుతుంది. దీంతో పోలీసులు కూడా ఏం చేయాలో తెలియక కొంతమంది పెద్దలతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. గొడవ సద్దుమణిన తర్వాత, అది ఏ రాత్రి అయినా కూడా గొడవ సద్దుమణిన తర్వాతనే ఆ అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఒకవేళ కనుక డెడ్ బాడీస్ వస్తే వాటితో వేది ప్రవీణ్ ఇంటి వద్దకు వెళ్ళి మళ్ళీ గలాటా జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంత పోలీసులు అయితే అప్రమత్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఏదేమైనా కూడా ఈ రోజు అర్ధరాత్రి వరకు ఖననం జరిగే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఇటు బోడమాణిక్య తండాలోను, అదే విధంగా రెండవ భార్య ఎవరైతే ఆ మహేశ్వర్ ఉన్నారో, ప్రవీణ్ పెళ్లి చేసుకున్నటువంటి రెండవ భార్య, తన గ్రామంలో కూడా ప్రస్తుతం పోలీసులు కూడా మోహన్, ఎందుకంటే తన వల్లనే ప్రవీణ్ భార్యను దూరం చేసుకున్నాడు అనేటువంటి ఆలోచన ఉంది. కాబట్టి ఆ గ్రామానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండు గ్రామాలు, అటు బోడమాణిక్య తన ప్రవీణ్ గ్రామంలోను, అదే విధంగా మహేష్ రెండవ భార్యకు సంబంధించినటువంటి గ్రామంలోను. సో రెండు చోట్ల ప్రస్తుతం పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఇక డెడ్ బాడీలను పూర్తిగా అంత్యక్రియలు జరిపేందుకైతే ప్రస్తుతం పెద్ద మనిషితో మాట్లాడి గొడవ సర్దడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ వేణు. నిన్న కూకట్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇవాళ అతని స్వగ్రామైనటువంటి ప్రవీణ్ స్వగ్రామైనటువంటి బోడమాణిక్య తండాలో తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకుంది. వరంగల్ జిల్లాలో భర్త ప్రవీణ్ ఇంటి ముందు భార్య స్రవంతి, వారి పిల్లల మృతదేహాలను ఖననం చేసేందుకు ప్రయత్నం జరిగింది. నిన్న తగలబెట్టిన ఇంటి ముందే ఖననం చేసేందుకు గోతులు తవ్వారు బంధువులు. అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా వాగ్వాదం జరిగింది. పోలీసులపై స్రవంతి బంధువులు తిరగబడ్డారు. హైదరాబాద్ కూకట్పల్లిలో నిన్న స్రవంతి బలవన్మరణానికి పాల్పడింది. భర్త ప్రవీణ్ వేధింపులు భరించలేక ఇద్దరు పిల్లలను చంపి స్రవంతి బలవన్మరణానికి ఒడిగట్టింది. నిన్నటి మృతురాలి భర్త ప్రవీణ్ స్వగ్రామం బోడమాణిక్య తండాలో ఇంటిని స్రవంతి బంధువులు తగలబెట్టారు. ప్రవీణ్తో పాటు అతని కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవీణ్ పేరెంట్స్ని ప్రస్తుతం పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారు. తండాలో హైటెన్షన్ క్రియేట్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. దీంతో కొంత హైటెన్షన్ వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇక ప్రవీణ్ను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. 50 లక్షలు ఒకటి ఇచ్చిన నాయనానికి కట్టేస్తా అని 50 లక్షలు ఇచ్చిన. ఇదే ముచ్చట. ఎకరం భూమి ఇచ్చిన, ఒక పిల్లాడు అమ్మి అది పెట్టది పెట్టమ్మా తింటది, కురుగుతుంది. ఎక్కడి నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి అక్కడ మా అమ్మకు కొడుతుంది. వీళ్ళు ఇద్దరు అమ్మ నాయన నాయన అని అంటాడు. పోనుంటాడు, మాకు విడిచిపెట్టిపోయినావు, మళ్ళా ఎందుకు వస్తున్నావు? నా బిడ్డ కూర్చుంటాయి దానికి వస్తానా, నా మమ్మీ కూర్చుంటాయి దానికి వస్తానా అని అంటారు పిల్లలు. అది కూడా పోయింది మా వదిన ఇక్కడనే కొట్టిండు సార్. కొట్టి ఎంత ఆగం చేసిండు. డాడీ కొట్టాడు. ఇక్కడ గుడిసె వేపిస్తాము, ఇక్కడ గుడిసె కట్టిస్తామమ్మా. అయితే నాది ఒక కొడుకే కదా, మీరు కూడా ఇక్కడే కట్టించారు, నేను కట్టిస్తాను అన్న. నేను కట్టిస్తా అన్ని ఒక కొడుకు, ఒక ఇద్దరు బిడ్డలు, ఒక కొడుకు. తీసుకురండి, ఏం చంపేస్తాం. ఆయన మా ఆడబిడ్డకు ఎట్లా చంపేసిండో మా చేతితో మాకు చూపెట్టాలి, మాకు చూపెట్టాలి. ఎట్టి పరిస్థితులు అయినా చంపేస్తాం, లేకుంటే పోలీసు వాళ్ళు అయినా చంపాలి. వాళ్ళ నాయన, వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లి, వాళ్ళ అన్న ముగ్గురు చంపాలి. వాళ్ళకి అందరికి చంపేస్తారు. వాళ్ళు ముగ్గురు మా పిల్లని చంపేసిండ్రు. పిల్ల అబ్బాయిలకు దాని వల్లనే చంపేసిండ్రు. వాళ్ళ మేనత్త బిడ్డ ఎవరు బిడ్డని చంపి 2 సంవత్సరాల కాడ నుంచి బాధపడుకుంటా ఉన్నారు. పెళ్లి చేసుకున్నారు. పోయిన సంవత్సరం పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినారు. మళ్ళీ నెల రోజులు ఉన్నారు. నెల రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళ సామాను పట్టుకొని పోయినారు. వాళ్ళ ఎక్కడో ఉన్నారు. మా బిడ్డ రానిత్తలేరు. రానిక తర్వాత మళ్ళీ బతలాడుతున్నారు. మళ్ళీ వాళ్ళు పోయిందేనని చెప్తాను.
కొడతాండ్రు. బాగా కొడతాండు, మాకు ఇక్కడ గుడిసె కట్టితా అమ్మమ్మ మేము ఉంటాం అని అంటే, సరే కొడుక ఇన్నే ఉండుల్లి, మీరు ఇక్కడనే ఉండుల్లి మాతోటి, మీరు పోకుండి అని అన్నదట మా పెద్దమ్మ. అట్లా ఆనే వారికి కూడా పెద్ద మనుషులు ఒక్కసారి పోయి చూడుల్లి, మా మాట తీయకు అని అంటే సరే చూస్తా అన్నట్టుగా మా చెల్లె పోయింది సార్. అట్లా పోయి కాలు పట్టిండట, వచ్చి కోడలు కాలు పట్టిండట సార్. నిజంగానే నమ్మింది. అందుకోసం నమ్మింది. ఒకసారి బాగా ఫోన్ చేసేదట మరదలకి, రా ఒకసారి చూదురా మరదలా, ఒకసారి రా ఆ అమ్మాయికి ఫస్ట్ పెళ్లి ఇప్పుడు మా చెల్లెని పెళ్లి చేసుకున్నాడు ఈయన, చంపేసిండు మా చెల్లె. ఇద్దరు కొడుకులు అయినాక ఇప్పుడు 2 సంవత్సరాల కింద వాళ్ళ మేనత్త బిడ్డని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు పోలీస్ స్టేషన్లో పెట్టిండు. పోలీస్ స్టేషన్లో పెట్టినాక ఏం చేసిందంటే, ఆ అమ్మాయి వద్దు నేను రానని వాళ్ళ అమ్మోళ్ళు ఇడిపించిన తర్వాత ఆమె పోయిందని ఈమె చుట్టూ తిరిగిండు. నువ్వు పో ఏమైనా చేసుకో, నా 2 కొడుకులు ఉన్నారు, నేను ఆ కొడుకులను పట్టుకొని బతుకుతానేనని మా చెల్లె పోయి హైదరాబాద్లో పని చేసుకొని ఏదో ఉడుచుకొని తింటా అంది, ఏదో పని చేసుకొని బతుకుతా అన్నామా. అట్లా బతికిన తర్వాత ఆమె పోయింది, నువ్వే కావాలని చుట్టూ తిరిగిండు. 10 సార్ల కోర్టులకు, పోలీస్ స్టేషన్లకు, ఒక 100 సార్ల కేసులు అయినాయి సార్. అట్లా కేసులు అయిన తర్వాత ఇప్పుడు నువ్వు కావాలని అంటే కేసు అట్లా కానీ కాదు, ఇప్పుడు రానిత్తలేదు, రానిత్తలేదని ఏం చేసిండు, నువ్వు నా పిల్లం మీద రాయిస్తాలే నీ ఆస్తి అంతా, నువ్వు వద్దు, నీ పిల్లలు వద్దు అట్లా అని. ఇప్పుడు మొన్న కూడా పంచాయతీ అయింది సార్, వారం రోజుల కింద. వాళ్ళందరూ శిక్ష పడాలి, వాళ్ళందరూ పోటీ కలిసి పెళ్లి చేసిండు. ఇప్పుడు మా చెల్లె పిల్లలు ఎట్లా చచ్చిలో వాళ్ళు కూడా అట్లా సావాలి, వాళ్ళు ముగ్గురు అట్లా శిక్ష పడాలి. 3 సంవత్సరాల నుంచి పంచాయతీ చేసినాం, ఒక 10-12 సార్లు పంచాయతీ చేసినాం, తిప్పులు పడ్డాం. గుండెంగా దుర్గమ్మ చేసిండ్రు, అక్కడ వచ్చిండు, కొట్టిన తర్వాత గూడూరులో కేసు పెట్టిండు. ఆయనే కేసు పెట్టిన తర్వాత గూడూరులో బండి గుంజుకోపోయిన తర్వాత అమ్మాయి పెళ్లి బట్టలు నర్సంపేటల కోట్ల విడాకులు ఇస్తాను ఒప్పుకున్నాం. విడాకులు చేస్తాను, రిపోర్ట్ ఇస్తాను, నేనే విడాకులు ఇస్తా, వద్దు నాకు నీ భూమి వద్దు, నీ జాగ వద్దు, నువ్వు వద్దు, నా పిల్లలతో నేను కూలి చేసి బతకాని అన్నది నా అడుగుతా. అన్నాక తర్వాత ఏం చేసిండు, కాళ్ళ పడ్డాడు. వాళ్ళ మామయ్య ఏడిసిండు, కాళ్ళ పడి ఏడిసినాక ఒకసారి చూడమని పెద్ద మనుషులు పంపిన తర్వాత ఇక్కడ వచ్చిండు. ఇక 2 రోజులు ఉన్నాడు, ఉండి తీసుకుపోయి ఈ ముగ్గురికి చంపేసిండు. ఇంకో బాబాయపడ అమ్మాయి పెళ్లి చేసుకున్నాడు, వాళ్ళ సొంత మేనత్త బిడ్డ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమె కోసమే గొడవ రోజు, ఆమెతోనే చేసుకుంటా, నువ్వు అస్సలే వద్దు, నీకు చంపకూడదు, నాకు నేను ఈడాకులు నేనే ఇస్తా, నేను దూరం ఉండిపోతా, వద్దు నాకు చావగొట్టగాని దండ పెట్టినా కూడా ఇడవలే, ఆమె కోసమే నీకు చంపేస్తా, బాగా టార్చర్ పెట్టి చంపేసిండు. తప్పనిసరి శిక్ష పడాలి, మాకు ఎట్లయినా నా ఆడబిడ్డకు చంపేసిందంటే మాకు కూడా వచ్చి చంపేస్తాడు. ఎట్లయినా ఆయన రావద్దు బయటకు, ఆయన చంపేసాలి, ఆయనకు శిక్ష పడాలి, ఆయనకు చంపేసాలి. చంపేసిండు, ఆయనకు ఎట్లయినా శిక్ష పడాలి, ఎట్టు పరిస్థితుల్లో శిక్ష పడాలి, ఆయన చావాలి.